నెహ్రూ టవరింగ్ పర్సనాలిటీ, దాంట్లో ఏమీ డౌట్ లేదు. 2 రకాల టవరింగ్ పర్సనాలిటీ. ఒకటి ఇంటలెక్చువల్, ఆయన చాలా హై లెవెల్ ఆఫ్ ఇంటలెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, డెమోక్రాటిక్ లీడరు, ప్రజాస్వామికమైనటువంటి నాయకుడు, లౌకికవాదాన్ని గట్టిగా నమ్మినటువంటి నాయకుడు. ఇవి ఆయనకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్. బట్ ఆయనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఒకటి, చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ రాజకీయాల్లోకి దింపి నర్చర్ చేశాడు కాబట్టి ఒక రకమైనటువంటి ఆయనకు అడ్వాంటేజ్ కలిసి వచ్చింది. రెండోది, గాంధీ గారి ట్రెమెండస్ సపోర్ట్. అది లేకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోసు, సర్దార్ పటేల్ నన్ను తట్టుకొని ఉండేవాడు కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ను, సర్దార్ పటేల్ను తట్టుకొని ఈయన భారత రాజకీయాల్లో ఎదిగాడు అంటే దానికి ఒకే ఒక కారణం గాంధీ గారి యొక్క సపోర్ట్. రెండోది ఏజ్ అడ్వాంటేజ్. ఎట్లాగంటే ఈ స్వాతంత్ర్య సమర యోధులుగా ఉన్నటువంటి స్టాల్వర్డ్స్ అందరూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేటప్పటికి చాలా ఏజ్డ్ అయిపోయినారు. పీపుల్ లైక్ ప్రకాశం పంతులు, సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఎక్కువ కాలం వాళ్ళు లేరు. వచ్చినటువంటి కొంతకాలంలోనే వాళ్ళు పరమపదించడం జరిగింది. ఇక రాజాజీ లాంటి స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి డిఫర్ అయి బయటకు వచ్చేసాడు. ఆయన ఫండమెంటల్ ప్రిన్సిపల్ డిఫరెన్స్తో. దాంతో ఏమైపోయింది, కాంగ్రెస్ పార్టీ ఒక క్యాప్టివ్ పార్టీ కింద ఆయన చేతి కిందకి 1953-54కి వచ్చేసింది. సో నెక్స్ట్ 1 డికేడు ఆయన పెద్దగా చేయాల్సిందంటూ ఏమీ లేకుండా పోయింది. బట్ ఆయనకున్నటువంటి గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్లో అది ఒకటి, కోర్స్ దానికి ఎక్కువ క్రెడిట్ మనం సర్దార్ పటేల్కి ఇవ్వాలి. ఈ ఇంటగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ సర్దార్ పటేల్ చేసిన, ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి కంట్రీని, లింగ్విస్టిక్ డైవర్సిటీ, ఎథ్నిక్ డైవర్సిటీ, ట్రైబల్ డైవర్సిటీ, చాలా కేర్ఫుల్గా ఒక ప్రజాస్వామిక విధానం ద్వారా ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. అటువంటి లీడర్షిప్ లేకపోతే మొట్టమొదటి గ్రేటెస్ట్ క్రెడిట్ ఆయనకు నేను ఏం ఇస్తానంటే, భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలదొక్కుని ఈనాటికి కూడా నీకు ఎలక్షన్స్ జరిగి ఒక పద్ధతి ప్రకారంగా ప్రజాస్వామికంగా ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉన్నాయంటే దానికి క్రెడిట్ పునాది జవహర్లాల్ నెహ్రూ గారికి ఇవ్వాలి. అదే అది ట్రెమెండస్ కాంట్రిబ్యూషన్ కింద చెప్తాను. ఆయన చేసినటువంటి ప్రజాస్వామికంగా ఈ దేశాన్ని మలచటంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అంటే జెన్యూన్లీ డెమోక్రాటిక్, అది అందరూ చెప్తారు. ఈవెన్ విత్ ఇన్ ది పార్టీ ఆల్సో ఈ వాజ్ నోన్ యాజ్ ఏ ప్రజాస్వామ్యం అందరి వీటికి. బట్ స్టేచర్ వలన, మిగిలిన స్టేచర్ ఉన్న లీడర్స్ అందరూ వెళ్ళిపోవటం వలన ఆయనకు ఎదురు లేకుండా పోయింది. అదో పెద్ద అడ్వాంటేజ్ అయింది. సో ఈ రెండు. దెన్ ఒక ఫిలాసఫీని నమ్మాడు. ఆ ఫిలాసఫీ ఏమనాలి అంటే, ఆ ఫిలాసఫీని నమ్మబట్టి కొంత మంచి జరిగింది, కొంత చెడు జరిగింది. అంత స్ట్రాంగ్గా సోవియట్ మోడల్, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, సామ్యవాదము, కమాండింగ్ హైట్స్, పబ్లిక్ సెక్టరు, వీటి మీద గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి. ఆ మోడల్ డెలివర్ చేస్తుంది అని గట్టిగా విశ్వసించాడు కాబట్టి సో మెనీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, సోషలిజము, వీటి మీద ఆయన పెట్టడం జరిగింది. బట్ ఎప్పుడైతే ఆ మోడల్ ఫెయిల్ అయిందో, అది రష్యాలోనూ ఫెయిల్ అయింది, ఈస్టర్న్ యూరప్లోనూ ఫెయిల్ అయింది, ఇండియాలోనూ ఫెయిల్ అయింది. ఇండియాలో ఎక్కువ ఎందుకు ఫెయిల్ అయిందంటే, ఇది సోషలిజం డెమోక్రసీలో ఎక్స్పెరిమెంట్. అక్కడ డిక్టేటర్షిప్లో ఒక 1 పార్టీ రూల్లో సోషలిజం ఎక్స్పెరిమెంట్ జరిగితే, ఇక్కడ డెమోక్రసీలో సోషలిజం ఎక్స్పెరిమెంట్ జరిగింది. సో దాంతో ఏమైపోయింది, ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంతా ఇన్ఎఫిషియన్సీ, కరప్షను, లార్జ్ స్కేల్ కరప్షను, ఫేవరెటిజానికి ఒక
మెయిన్ సంస్థలు అయిపోయినాయి, క్వాలిటీ పోయింది, ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. దాని ఎఫెక్ట్ చాలా రోజులు ఎకానమీ మీద ఉంది. ఇందిరాగాంధీ కూడా అన్ఫార్చునేట్లీ అదే సిస్టమ్ను ఫాలో అయింది. మళ్ళీ పివి నరసింహరావు వచ్చి అది రివర్స్ చేసిన దాకా దేశం ఈ మోడల్ వల్ల నష్టపోయింది. బట్ ఈ మోడల్ తెచ్చినందుకు నేను తప్పుపట్టాను. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆ రోజు ఉన్నటువంటి ఐడియాలజికల్ ప్రభావంలో గట్టిగా దేశానికి ఇది మంచి చేస్తుంది అని నమ్మి దీనిని ముందుకు తీసుకుపోయినవాడు జవహర్లాల్ నెహ్రూ. ఇది ఒక మేజర్, పార్ట్లీ ప్లస్ పార్ట్లీ మైనస్. ఆఫ్ కోర్స్ సెకండ్ థింగ్ ఈజ్ విషన్. ఎస్, ఈ దేశానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, బాగా ప్రపంచ స్థాయిలో కంపీట్ చేయగలిగినటువంటి హ్యూమన్ క్యాపిటల్ కావాలి అని ఆ రోజే ఆయన విషనరీగా అనుకున్నాడు. కాబట్టి ఐఐఎమ్స్, ఐఐటీస్ వీటన్నిటిని మొదలెట్టాడు. దాని ఎఫెక్ట్ ఎనార్మస్గా ఉంది. టాలెంట్ను నర్చర్ చేయడం అనే దాంట్లో ఏమీ డౌట్ లేదు. వీటన్నిటికీ మించి ఆయన బిగ్గెస్ట్ మైనస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ చైనాను ఎక్కువగా నమ్మటం. దేశం చాలా చాలా నష్టపోయింది. ఆ చైనాను నమ్మబట్టే వాడు మన వల్ల అంతా ఇది చేయగాడు. 1962లో వాడు వార్ డిక్లేర్ చేస్తే ప్రిపేర్డ్ కూడా కాలేదు. సరైన యూనిఫామ్స్ లేకుండా పోయి, ఎక్విప్మెంట్ లేకుండా యుద్ధం చేశారు. అది దారుణం. అది యాక్చువల్గా 10 ఏండ్ల, ఆఫ్టర్ ఆల్ ఎప్పుడు వచ్చింది? 62లో వచ్చింది. 47లో నువ్వు ఇండిపెండెంట్. సరిగ్గా గనక డిఫెన్స్ మీద దృష్టి పెట్టుండుంటే అంత ఇదిగా ఓడిపోయి ఉండేవాళ్ళం కాదు. ఇన్ఫ్యాక్ట్ స్ట్రాంగ్ ఆర్మీని కనుక మనం బిల్డప్ చేసి ఉంటే చైనాను మనం ఢీకొట్టి టిబెట్లో చైనా రాకుండా ఆపగలిగిన సత్తా కూడా మనకు ఉండి ఉండేది. ఎందుకంటే అప్పుడు ఆ ఇష్యూ మీద మనకు సపోర్ట్ చేయడానికి కూడా అమెరికా రెడీగా ఉంది. అమెరికా హెల్ప్ తీసుకొని మిగిలిన విషయాలు కాబట్టి టిబెట్ను కనుక న్యూట్రల్గా ఉంచగలిగి ఉంటే మనకు అసలు చైనాతో ప్రాబ్లమే వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే చైనాకు మనకు అసలు బార్డర్ లేదు. టిబెట్ వాళ్ళ చేతికి పోయిన తర్వాతనే చైనాకు మనకు బార్డర్ వచ్చింది. రెండోది టూ మచ్ జెనరాసిటీ. ఇప్పుడు ఈ ఇండస్ వ్యాలీ ట్రీటీ ఇవి అనవసరంగా చాలా జనరస్గా పాకిస్తాన్ వాళ్ళకు ఇది ఇవ్వటం జరిగింది. ఇది బ్రాడ్గా ఆయన అసెస్మెంట్.